ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 23/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 27/10/1968. రాజర్షి పిల్లలు తండ్రి స్వయంగా సన్ముఖంలో కూర్చొని మీకు తెలియచేస్తున్నారు. మీరు కుటుంబ వ్యవహారంలో ఎంతగానో చిక్కుకొని పోయారు అని తండ్రి తెలియచేస్తున్నారు. భగవంతుడు చెప్పిన దానిని ఆచరించాలి, కానీ మీరు అసురీ మతంలో చిక్కుకున్నారు. ఇప్పుడు ఎవరి మతం పైన నడవాలి? ఓం నమ శివాయ. మధురమైన ఆత్మీయ పిల్లలకు ఆత్మిక తండ్రి పరంపిత పరమాత్మ కూర్చొని చదివిస్తున్నారు. ఎందుకంటే పిల్లలే మళ్ళీ పవిత్రంగా మారి స్వర్గానికి అధిపతులుగా అవ్వాలి. ఈ ప్రపంచానికి తండ్రి ఒక్కరే. ఈ విషయము పిల్లలకు తెలుసు. ప్రపంచంలోని ఆత్మలందరికీ తండ్రి చదివిస్తున్నారు. ఇది ముందుగా మీరు నమ్మాలి. దీనిని ఐరన్ ఏజ్గా పిలుస్తారు. ఆత్మలోనే బుద్ధి ఉంటుంది, అందువల్ల మీ బుద్ధిలో ఇదంతా ఉండాలి. అనంతమైన తండ్రి చదివిస్తున్నారు అని అర్థం చేసుకునే శక్తి మీకు లభించాలి. అనంతమైన తండ్రి ఈ ప్రపంచాన్ని అంటే ఈ సృష్టిని పరివర్తన చేస్తున్నారు. ఈ ప్రపంచాన్ని నరకంగా పిలుస్తారు. పేదవారు నరకంలో ఉన్నారని, సన్యాసులు ధనవంతులు పెద్దవారు స్వర్గంలో ఉన్నారని మీరు అనుకుంటారు. కానీ తండ్రి చెప్తున్నారు, అందరూ కూడా నరకంలోనే ఉన్నారు. మరో మాట చెప్పాలంటే పండితులు ధనవంతులు వారు ఇంకా పెద్ద నరకంలో ఉన్నారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఆత్మ చాలా చిన్నగా సూక్ష్మంగా ఉంటుంది. ఆత్మలోనే ఇంత జ్ఞానము ఉంటుందా లేదా తొలగిపోతుందా? ప్రపంచంలోని ఆత్మలందరికీ తండ్రి సన్ముఖంలో కూర్చొని చదివిస్తున్నారు. ఇదంతా కూడా మీరు గుర్తుంచుకుంటున్నారా? ఒక గంట సేపు గుర్తుంటుందా, అరగంట సేపు ఉంటుందా, లేక రోజంతా ఉంటుందా? దీనిని బుద్ధిలో గుర్తుంచుకునే శక్తి మీకు లభించాలి. ఈశ్వరుడు పరంపిత పరమాత్మ స్వయంగా మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇదంతా రోజంతా మీకు గుర్తుంటోందా? ఇక్కడ బాబా మనతో తోడుగా ఉన్నారు. మీరు మీ గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నప్పుడు వారు మీకు తోడుగా ఉండరు కదా. ఇక్కడ మీకు ప్రాక్టికల్ గా వారు తోడుగా ఉన్నారు. ఉదాహరణకు భర్త వేరే ప్రదేశంలో ఉన్నప్పుడు భార్య ఇంటి వద్ద ఉన్నట్లయితే భర్త తనతో ఉన్నారని భార్య చెప్పలేదు కదా. ఇక్కడ అనంతమైన తండ్రి ఒక్కరే. తండ్రి అందరిలో అంతటా ఉండరు కదా. అనంతమైన తండ్రి మనలను కొత్త ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తున్నారని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? మేము అక్కడికి వెళ్ళడానికి అర్హత సాధించామని అనుకుంటున్నారా? మనము ఈ కొత్త ప్రపంచానికి యజమానులుగా కాబోతున్నాము. ఈ విషయం చాలా సంతోషకరమైనది. ఈ సంతోషకరమైన ఖజానా ఎవరికి లభించదు. మనము ఈ విధంగా అంటే దేవీ దేవతలుగా అవుతామని మీరు అర్థం చేసుకున్నారు. దేవీ దేవతలు ఎక్కడ యజమానులుగా ఉండేవారు? మనం భారత్లోని దేవీ దేవతలుగా ఉన్నామని మీరు ఇప్పుడు అనుకుంటున్నారు. దేవీ దేవతలు ప్రపంచానికే యజమానులు. వారి రాజ్యాన్ని హెవెన్ గాను స్వర్గంగాను పిలుస్తారు. మనం ప్రపంచానికి యజమానులుగా కాబోతున్నాం అని మీకు గుర్తుకు వస్తోందా? మాట్లాడే విధానం కూడా బాగుండాలి. ఏదైనా విషయం మీద వెంటనే కోపగించుకొని నష్టము చేయకూడదు. మీరు ఎవరిని నింద చేశారో చూడండి. అలాంటి ప్రవర్తన సరియైంది కాదు. సత్యయుగంలో ఎవరిని కూడా నింద చేయరు. అక్కడ చెడు ఆలోచనలు రావు. తండ్రి పిల్లలను బయటికి లాగుతున్నారు. మీరు తండ్రిని గుర్తు చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి. మీరు చేతులు ఎత్తుతారు. అలా మీరు అవ్వగలుగుతారా? తండ్రి సన్ముఖంలో కూర్చొని చదివిస్తున్నారు. ఇది మీ బుద్ధిలో ఉంటోందా అని అడుగుతున్నారు. చాలామంది సోడా వాటర్ లాగా వెంటనే సంతోషము కలిగి నిరసించిపోతారు. అందరికీ ఉత్సాహము కలగదు. అది బుద్ధిలో నిలిచినప్పుడే మీకు పారవశ్యం కలుగుతుంది. తండ్రి ప్రపంచానికి అధిపతులుగా చేయడానికి చదివిస్తున్నారు. ఇక్కడ మనుషులందరూ కూడా రాక్షస స్వభావంలో ఉన్నారు. రాముడు వానరసేన సహాయాన్ని తీసుకున్నారు అని కథలో కూడా చెప్పారు కదా. ఇప్పుడు మీరేమర్థం చేసుకున్నారంటే తండ్రి మాయపై విజయాన్ని సాధించడానికి సహాయం చేస్తారు. మనుషుల బుద్ధిలో ఏమీ లేదు. వారి బుద్ధి అంతా కూడా పేడతో నిండిపోయింది. దేనిని అర్థం చేసుకోలేరు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు వెంటనే సమాధానం చెబుతారు. స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారని మీరు సమాధానం చెబుతారు. టీచర్ ఏమని చెబుతారు? విద్యార్థిని బ్యారిస్టర్గా తయారు చేస్తాను అని చెబుతారు. వారు అలాంటి చదువును చదివి ఆ విధంగా అవుతారు. చదివే వారు కూడా నెంబర్ వారిగా ఉంటారు. నెంబర్ వారి ప్రకారంగా స్థానాన్ని పొందుతారు. ఇది కూడా చదివే. మీకు లక్ష్యం ఇక్కడ లభిస్తుంది. ఈ చదువు ద్వారా మనము దేవీ దేవతలుగా అవుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. ఇవన్నీ కూడా సంతోషం కలిగించే విషయాలు కదా. ఐసీఎస్ చదువుతున్న వారు కూడా మేము తర్వాత ఇలాంటి పనులు చేస్తామని భావిస్తారు. ఇల్లు కడతాము, ఇలాంటి పనులు చేస్తాము అని భావిస్తారు.
బుద్ధిలో ఆలోచన వస్తుంది. ఇక్కడ తండ్రి కూడా పిల్లలను చదివిస్తున్నారు. అందరూ చదవాలి, పవిత్రంగా అవ్వాలి, నేను పవిత్రమైన కర్మను చేయను అని తండ్రితో ప్రతిజ్ఞ చేయాలి. ఒకవేళ తప్పుడు పని చేసినట్లయితే సంపాదన అంతా కూడా తరిగిపోతుందని తండ్రి తెలియచేస్తున్నారు. ఇది మృత్యులోకము, దీనిని పాత ప్రపంచంగా పిలుస్తారు. మనం కొత్త ప్రపంచం కోసం చదువుతున్నాము. ఈ పాత ప్రపంచం సమాప్తం కాబోతుంది. తండ్రి మనలను అమరలోకం కోసం చదివిస్తున్నారు. మొత్తం ప్రపంచం యొక్క చక్రాన్ని తండ్రి కూర్చొని మనకు తెలియచేస్తున్నారు. తండ్రి ఎలాంటి పుస్తకాన్ని కూడా చదవరు. తండ్రి మౌఖికంగానే పిల్లలకు తెలియచేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి మొదటగా చెబుతారు. మనము ఆత్మలము, భగవంతుని యొక్క సంతానము. పరంపిత పరమాత్మ పరంధామములో ఉంటారు. ఆత్మలు కూడా అక్కడే ఉంటాయి. అక్కడ నుంచి నెంబర్ వారీగా ఇక్కడికి వచ్చి పాత్రను పోషిస్తాము. ఈ పృథ్వీలోకము చాలా విశాలమైన రంగస్థలము. ఈ రంగస్థలములో మొదట నటులు భారత్లోకి అంటే కొత్త ప్రపంచంలోకి వస్తారు. వారి కర్తవ్యాన్ని బట్టే మహిమ కూడా చేయబడుతోంది. వారిని మిలియనీయర్గా పిలుస్తారా? దేవీ దేవతల దగ్గర అనంతమైన సంపాదన ఉంటుంది. ఇదంతా కూడా డ్రామాలో భాగమే. శివబాబానే వారిని ధనవంతులుగా చేశారు కాబట్టి భక్తి మార్గంలో శివునికి మందిరాలు కూడా నిర్మిస్తారు. మొదట శివుడినే పూజ చేస్తారు. పుణ్యం చేసిన వారే వారికి పూజలు చేస్తారు. తండ్రి ప్రతిరోజు జ్ఞానాన్ని తెలియచేసి ఆత్మిక పారవశ్యాన్ని కలిగిస్తారు. పురుషార్థం ప్రకారం ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు సేవలో బిజీగా ఉంటారు. లేకపోతే బుద్ధి మందగిస్తుంది. మీరు భారత్లో రాజ్యాన్ని పాలించారు అని మీరు అర్థం చేసుకున్నారు. అప్పుడు వేరే మతమేమీ లేదు, దేవత ధర్మం మాత్రమే ఉండేది. ఆ తర్వాత ఇతర మతాలు వచ్చాయి. ఈ సృష్టి చక్రం ఇలాగే తిరుగుతుందని మీరు భావిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థికి ముందుగా లక్ష్యం లభించాలి. సత్యయుగంలో వారు రాజ్యం చేసిన తర్వాత 84 జన్మల చక్రాన్ని చుట్టి వస్తారు. ఇది అనంతమైన చదువు అని పిల్లలు తెలుసుకున్నారు. జన్మ జన్మలుగా మీరు హద్దులోని చదువునే చదివారు. ఇందులో మీకు నమ్మకం కలగాలి. ఈ సృష్టిని పరివర్తన చేసి నరకాన్ని స్వర్గంగా చేసే బాధ్యత తండ్రిదే. అందుకే తండ్రి చదివిస్తున్నారు. ముక్తిధామానికి ప్రతి ఒక్కరు వెళ్తారు అని స్వర్గంలోకి అందరూ రారు. తండ్రి మనలను వేశ్య సాగరం నుంచి అంటే వేశ్యాలం నుంచి బయటికి తీస్తున్నట్లు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు వాస్తవంగా ఇది వేశ్యాలయం లాంటిదే. ఇది ఎప్పుడు మొదలైందో మీకు తెలుసు. 2500 సంవత్సరాల క్రితము రావణ రాజ్యం ప్రారంభమైందని మీకు తెలుసు. అప్పుడే భక్తి కూడా ప్రారంభమైంది. ఆ సమయంలో దేవీ దేవత ధర్మానికి చెందిన వారంతా కూడా వామమార్గంలోకి వెళ్ళిపోయారు. భక్తి కోసం మందిరాలు కడతారు. సోమనాథ మందిరాన్ని ఎంతో పెద్దగా నిర్మించారు. ఆ మందిరంలో ఏమి ఉండేది దాని గురించి కూడా మీకు తెలుసు. అంత ధనవంతులుగా వారు ఎలా అయ్యారు? అక్కడ ఒక మందిరమే ఉండదు కదా, దానితో పాటు మిగతా మందిరాలు కూడా ఉంటాయి. కానీ చరిత్రలో ఒకదాని పేరు మాత్రమే రాశారు. మందిరాలు రాజులు చాలా కడతారు. మందిరం ఒకటే ఉండదు కదా, ఒకరిని చూసి మరొకరు పూజలు చేస్తారు కదా. అలాంటప్పుడు చాలా మందిరాలు నిర్మిస్తారు. విదేశీయులు ఒక్క మందిరాన్ని దోచుకోలేదు. దగ్గరలో మరిన్ని మందిరాలు కూడా ఉండి ఉంటాయి. అక్కడ గ్రామాలు చాలా దూరంగా ఉండవు, సమీపంలోనే ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఇక్కడి వలె ట్రైన్ సౌకర్యము లేదు. వారు సమూహాలుగా దగ్గరగా నివసిస్తారు. ఆ తర్వాత సృష్టి నెమ్మదిగా విస్తరిస్తూ ఉంటుంది. ఇప్పుడు అనంతమైన తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలు అర్థం చేసుకున్నారు. మీరు ఎంతో పారవశ్యంతో ఉండాలి. మీ ఇంట్లో ఏడుపులు, కొట్లాటలు ఉండకూడదు. మీరు ఇక్కడే దైవీ గుణాలను ధారణ చేయాలి. ఈ పురుషోత్తమ సంగమయుగంలో తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇప్పుడు మీరు పరివర్తన చేసుకునే సమయము. దీనినే సంధికాలంగా చెబుతారు. ఈ పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నారు, చదువుతున్నారు. స్వయంగా భగవంతుడే మిమ్మల్ని చదివిస్తున్నారు. వారి మొత్తం ప్రపంచాన్ని పరివర్తన చేస్తున్నారు. పాతదాన్ని కొత్తగా పరివర్తన చేస్తారు. ఆ కొత్త ప్రపంచానికి మీరే అధిపతులుగా అవ్వాలి. స్వర్గాన్ని స్థాపన చేయడానికి మీకు యుక్తిని తెలియచేయాల్సిన బాధ్యత తండ్రిపైనే ఉంది. ఇదంతా కూడా డ్రామాలో ఉంది కాబట్టి తండ్రి తెలియచేసిన యుక్తిని మీరు అనుసరించాలి. ఏమి జరిగినా కూడా డ్రామాగానే మీరు అర్థం చేసుకుంటారు. అంతా కూడా డ్రామా ప్రకారమే నడుస్తుంది. ఇక్కడే మన యొక్క రాజధాని ఉండేదని ఇంతకు ముందు మీకు తెలియదు. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు. రావణ రాజ్యంలో మీరు చాలా బాధలో ఉన్నారు. దీనిని వికారి ప్రపంచంగా పిలుస్తారు. దేవతలు సంపూర్ణ నిర్వికారులు. మనందరినీ వికారులుగా పిలుస్తారు. రావణ రాజ్యం ఎప్పటి నుంచి మొదలైందో ఎవరికైనా తెలుసా? తెలియదు. ఎందుకంటే మనుషుల యొక్క బుద్ధి పూర్తిగా తమో
గుణంగా మారిపోయింది. అనంతమైన తండ్రిని సర్వవ్యాపి అని అపవాదు చేస్తారు. దేనిని అర్థం చేసుకోరు. అందుకే వారిది రాతి బుద్ధి అని అంటారు. సత్యయుగంలో పారసబుద్ధిగా ఉండేది. అప్పుడు మీరు ప్రపంచానికి యజమానులుగా ఉండేవారు. అపారమైన సుఖాన్ని అనుభవించారు. అందుకే దాన్ని సుఖధామంగా పిలుస్తారు. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. సుఖ ప్రపంచం గురించి, దుఃఖ ప్రపంచము గురించి తండ్రి మీకు అర్థం చేయించారు. సుఖం ఎంతకాలం ఉంటుంది, దుఃఖం ఎంతకాలం ఉంటుందో కూడా తెలియచేశారు. మనుషులకు ఏమీ తెలియదు. మీలో కూడా నెంబరు వారిగానే అర్థం చేసుకుంటారు. ఇక్కడ చదివించేవారు అనంతమైన తండ్రి. కృష్ణుణ్ణి అనంతమైన తండ్రి అని ఎవరు పిలుస్తారు? కృష్ణుడు తండ్రి అని ఎవరికి కూడా అనిపించదు. మరి తండ్రి అని ఎవరిని అంటారు? అందుకే శాస్త్రాల్లో కూడా ఇలా రాశారు, నన్ను గుర్తు చేయండి అని తండ్రి తెలియచేస్తారు. కృష్ణుడు ఈ విధంగా గుర్తు చేయమని చెప్పలేరు. మనుషులకు ఏమీ తెలియదు, మీరు మాత్రమే అర్థం చేసుకుంటున్నారు. వారిది మందబుద్ధి. ఇక్కడ అందరూ ఉచితంగానే భోంచేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో అంత అసత్యం ఉంటుంది. అక్కడ అపవాదు కలిగించే మాటలే మాట్లాడతారు. ఇదంతా కూడా ఒక ఆటలా జరుగుతోంది. తండ్రి తెలియచేస్తున్నారు, మీరు నన్ను దూషించేవారు. భగవంతుని గురించి ఎన్నో విషయాలు మాట్లాడారు. కచ్చావతారము, మత్స్యావతారము అని దూషించారు. మీ బుద్ధి మురికిగాను భ్రష్టంగా మారిపోయింది. మరోపక్క ఓ పతిత పావనుడా విచ్చేయండి అని పిలుస్తారు. వారినే రాళ్లల్లో రప్పల్లో ఉన్నారని కూడా అంటూ ఉంటారు. అనంతమైన తండ్రి మీకు ముక్తిని, జీవన్ముక్తిని వారసత్వంగా ఇస్తారు. భక్తి మార్గము అంటే రావణ రాజ్యంలోకి వచ్చిన తర్వాత మీ బుద్ధి పూర్తిగా భ్రష్టంగా మారిపోతుంది. యదా యదా హి ధర్మస్య అని తండ్రి తెలియచేస్తున్నారు. భారత్లో భగవంతుని యొక్క గ్లాని జరుగుతుంది. ఎవరిది? నాపైనే అపవాదులు వేస్తారో అని స్వయంగా భగవంతుడు తెలియచేస్తున్నారు. దేవతలపై కూడా అపవాదులు వేస్తారు. నేను మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తాను, కానీ చివరకు నాపైన అపవాదులు వేస్తారు. మీరు పూర్తిగా రాతి బుద్ధిగా మూర్ఖులుగా మారిపోయారు. భజగోవిందం మూఢమతి అని పాడుతారు. మూర్ఖులు గోవింద రామాని జపిస్తారు అని తండ్రి తెలియచేస్తున్నారు. ఎవరిని భజన చేయాలో కూడా తెలియదు. అలాంటి వారిని ఏమంటారు? రాతి బుద్ధి లేదా మూర్ఖులే అంటారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తాను. తండ్రి అందరి యొక్క సద్గతి దాత. మీరు కుటుంబ వ్యవహారంలో మునిగిపోయారు అని తండ్రి తెలియచేస్తున్నారు. భగవంతుడు చెప్పినది అనుసరించాలి, కానీ అసరీ మతంలో చిక్కుకపోయారు. ఇప్పుడు ఈశ్వరీయ మతం పైన ఏ విధంగా నడుస్తారు? గోవిందుడు ఎవరో కూడా తెలియదు. తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు. బాబా మీరు ఎన్నోసార్లు తెలియచేశారు అని మీరు అంటూ ఉంటారు. ఇదంతా కూడా డ్రామా ప్రకారంగా జరుగుతుంది. మేము మళ్ళీ మీ నుంచి ఈ వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీరు చెబుతారు. మనం ఈ చదువు ద్వారా నరుడు నుంచి నారాయణులుగా అవుతాము. విద్యార్థికి చదువు పైన పారవశ్యము ఉంటుంది కదా, మనము ఈ విధంగా అవుతామని మీకు నమ్మకం ఉంటుంది. మీరు సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి అని తండ్రి తెలియచేస్తున్నారు. ఎవరిపైన కొంచెం చేయకూడదు. దేవతలలో 5 వికారాలు ఉండవు. శ్రీమతం మీద నడవాలి. మీరు స్వయాన్ని ఆత్మగా భావించమని శ్రీమతం చెప్తోంది. మీరు ఆత్మల పరంధామం నుంచి పాత్ర పోషించడానికి ఇక్కడికి అంటే పృథ్వీ లోకానికి వచ్చారు. ఈ శరీరం నశించేదే, ఆత్మ నశించదు. కాబట్టి మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఆత్మను పరంధామం నుంచి వచ్చి ఇక్కడ పాత్రను పోషిస్తున్నాను అని భావించాలి. ఇక్కడ బాధలు పెరిగినప్పుడు ముక్తిధామానికి వెళ్దామా అని అంటూ ఉంటారు. కానీ మిమ్మల్ని పవిత్రంగా ఎవరు చేస్తారు? మీరందరూ కూడా ఒకరిని పిలుస్తారు కదా, ఓ మధురమైన పిల్లలారా అని తండ్రి వచ్చి పిలుస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి, శరీరంగా భావించకండి అని చెప్తారు. ఆత్మనే పిలుస్తుంది, ఓ పతిత పావనుడా విచ్చేయండి, వచ్చి మమ్మల్ని పవిత్రంగా చేయండి అని కోరుతుంది. భారత్లోనే పవిత్రంగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ తండ్రిని పిలుస్తున్నారు, మమ్మల్ని పావనంగా చేసి సుఖధామానికి తీసుకువెళ్ళండి అని తండ్రిని ప్రాధేయపడుతున్నారు. మీకు కృష్ణుడి పైన కూడా ప్రేమ ఉంటుంది. కృష్ణుడి కోసము చాలా వ్రతాలు, నోములు కుమార్తెలు తల్లులు చేస్తారు. నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు. కృష్ణపురి అంటే సత్యయుగానికి వెళ్ళాలని కోరుకుంటారు. కానీ జ్ఞానం లేకపోవడం వల్ల పట్టుదలతో ఉపవాసం చేస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఇతరులకు మార్గాన్ని తెలియచేయడానికే చేస్తారు. ఈ బ్రహ్మబాబా కృష్ణపురికి వెళ్ళడానికి ఇతరులకు మార్గాన్ని తెలియచేస్తారు. భక్తి మార్గంలో హఠయోగం చేస్తారు. మీరు ఎవరిని ఇబ్బంది పెట్టరు. కొద్దిమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపవాసాలు చేసి మొండిగా వ్యవహరించి ఇబ్బందులు పెడతారు. మీరు ఎవరి దగ్గర కూడా ధర్నా చేయవలసిన అవసరం లేదు. ధర్నా చేయమని తండ్రి మీకు నేర్పించలేదు.
అందరితో కలిసిమెలిసి మీరు నడవాలి. శ్రీకృష్ణుడు సత్యయుగం యొక్క మొదటి రాకుమారుడు. కానీ ఇది ఎవరికీ తెలియదు. కృష్ణుడిని ద్వాపర యుగానికి నెట్టేశారు. పెద్ద పెద్ద పండితులు ఉంటారు, వారికి ఎంతోమంది శిష్యులు ఉంటారు. అయినప్పటికీ వారు ఏమీ తెలుసుకోలేదు. గురువు అందుడైతే శిష్యులు తప్పకుండా పతనం అవుతారనే పాట కూడా ఉంది కదా. గురువుది తప్పైనప్పుడు శిష్యులు కూడా తప్పుడు మార్గంలోనే నడుస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, జ్ఞానం వేరు, భక్తి వేరు. జ్ఞానాన్ని పగలుగా చెప్తారు, భక్తిని రాత్రిగా చెబుతారు. ఎవరి రాత్రి అంటే బ్రహ్మ పగలు అంటే జ్ఞానం, బ్రహ్మరాత్రి అంటే భక్తి. ఈ విషయాలు గురువులకు శిష్యులకు అర్థము కావు. అందుకే గురువు అంధుడైతే శిష్యులు కూడా అంధ మార్గంలోనే నడవలసి ఉంటుంది. మంచిది. ఆత్మీయ తల్లిదండ్రి బాప్ దాదాల యొక్క ఆత్మీయ పిల్లలకు ప్రియ స్మృతులు. నమస్తే. వరదానము అథక్ భవ. సహయోగి పిల్లలు నడుస్తూ నడుస్తూ అలసిపోతారు, నిరుత్సాహానికి గురవుతారు, ఆశను కోల్పోతారు. ఎందుకు? దానిని ఒక సెకను కాలంలో పొందేందుకు సులభమైన సాధనం ఏమిటంటే స్వయాన్ని ఆత్మ జ్యోతి స్వరూపంగా భావించాలి. కర్మలో నిమిత్త భావాన్ని ఉంచుకోవాలి. ఇలాంటి డబుల్ లైట్ స్థితి ఒక సెకను కాలంలోనే పైకి ఎగిరేలా చేస్తుంది. కానీ ఈ చిన్న విషయాన్ని మర్చిపోవడం వల్ల సులభమైన మార్గం కూడా కష్టంగా అనిపిస్తుంది. వెంటనే అలసిపోతారు. ఓం నమః శివాయ.